డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ మేరకు 7 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకున్నారు, వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. సార్ చెప్పండి, 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు, జనం స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. జనంలో అయితే స్పందన చాలా బాగుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ సంక్షేమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే సచివాలయ వ్యవస్థ కానీ, జిల్లాల విభజన కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒక పని చేస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు విపరీతంగా ఉంటుంది. కానీ ఒకేసారి ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే సామాన్యం కాదు. కానీ దేనికైనా తట్టుకుని ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను, దేనికైనా నిలబడతానని చెప్పి నిలబడి చేస్తున్నటువంటి వ్యక్తే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వీళ్ళ జనం అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 7 నియోజకవర్గాలు చాలా విభిన్నంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కోలా ఉండే పరిస్థితి. ఏ రకంగా దీన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు? 7 అభ్యర్థులు సహా ఏ రకంగా ముందుకెళ్తున్నారు? నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఇక్కడ రాజోల్లో. ఎవరితోనూ కాదు, చిన్న విభేదాలు కూడా నాకు లేవు. ఈ ఉన్నటువంటి అభ్యర్థులందరూ నాకు బాగా పూర్వం నుంచి తెలిసిన వాళ్ళు. నన్ను అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఎవరు కూడా నన్ను వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గాల ముందు నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. తోట త్రిమూర్తులు గారు నాకు బాగా స్నేహితుడు. చాలా కాలం నుంచి 2009 నుంచి కూడా ఆయనతో కలిసి ఉన్నాను. ముఖ్యంగా కూడా ఈ తోట త్రిమూర్తులు అంటే మా రాజుల నియోజకవర్గంలో పుట్టినూరు అదే అయింది. గుడిమెల్లంక నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయనకు పూర్వం నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా తోట త్రిమూర్తి గారి దగ్గర నేను వస్తాను. కొన్ని సలహాలు ఆయన దగ్గర కూడా తీసుకుని నేను వెళ్ళడం జరుగుతుంది కూడా. అలాగే బోస్ గారు, అలాగే ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరూ కూడా, విశ్వరూప్ గారు కానీ అందరూ నాకు పరిచయస్తులే. అందరితోనూ స్నేహాలు ఉన్నాయి. అలాగే వేణుగోపాల్ గారు అయితే నేను 2009లో ఎమ్మెల్యే చేసేటప్పుడు ఆయన డీగా పనిచేశారు రాజోళ్ళు. అప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. అందరూ అభ్యర్థులతోనూ నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటాం. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ అందరితోనూ కూడా, అందరు ఎమ్మెల్యేలతోనూ కలిసిమెలిసి వెళ్ళడం కోసమే నేను ప్రయాణం చేస్తాం. ప్రతిపక్షాల పరిస్థితి చూస్తున్నాం, ఒక అభ్యర్థిని పెడుతున్నారు, మళ్ళీ మార్చేస్తున్నారు. ఎక్కడ కూడా స్టెబిలిటీ కనిపించే పరిస్థితి లేదు. ప్రజల దగ్గర రిలయబిలిటీ ఉన్న అభ్యర్థులు అయితే ప్రతిపక్షాల్లో, ఆ టీడీపీలో కానీ జనసేనలో కానీ మనకు కనిపించట్లేదు. చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయం, వాళ్ళకి భయపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి. ఈ అభ్యర్థుల మార్పు కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే నాయకుడిని చూసి భయపడి వీళ్ళు నిలబడేటువంటి పరిస్థితులు. ఇతనైతే తట్టుకోలేడు, మీకు ఈ అభ్యర్థులు విషయం మా వైఎస్ఆర్సీపీలో అయితే అభ్యర్థుల విషయం లేదు. ఒక నాయకుడిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు జనం. వీళ్ళైతే ఎంతమందిని అభ్యర్థులు మార్చినా, ఏం చేసినా నాయకులకు క్రెడిబిలిటీ లేనప్పుడు ఎవరు చేసినా అది వృధా అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మారు వీళ్ళ జనం అందరూ కూడా. వీళ్ళు ఎంతమంది అభ్యర్థులు మార్చినా వాళ్ళు ఎవ్వరూ కూడా పనికిరారు. వైఎస్ఆర్సీపీలో ఎవరు నిలబడితే వాళ్ళు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం ఉందని రాపాక వరప్రసాద్ చెప్తున్నారు. ఆ నమ్మకమే ఖచ్చితంగా తమనందరినీ ముందుకు తీసుకెళ్తుందని, ప్రత్యర్థులు ఎన్ని కుయుక్తులు చేసినా సరే చివరికి విజయం వైఎస్ఆర్సీపీ సాధిస్తుందనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రామచంద్రపురం ద్రాక్షారామని వీడియో సరీష్ ఫర్ సాక్షి.